రాజమహేంద్రవరంలో ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ పొగాకు పరిశోధనా సంస్థ 75 వసంతాల ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు నిర్వహించుకోవటం హర్షణీయమని పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య వక్తలు సంతోషం వ్యక్తం చేశారు. రైతుల సేవలో సిటిఆర్ఏ మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సిటిఆర్ఏ ప్రాంగణంలో నిర్వహించిన ప్లాటినం జూబ్లీ వేడుకలకు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ ఎంపీ మార్గాని భరత్రామ్, ఐసీఏఆర్ న్యూఢిల్లీకి చెందిన ఏజీడీ కమర్షియల్ క్రాప్స్ అండ్ సీడ్ డాక్టర్ డీకే యాదవ్, టొబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ చిడిపోతు, నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కె పద్మరాజు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు హాజరయ్యారు. ముందుగా సిటిఆర్ఏ డైరెక్టర్ మాగంటి శేషుమాధవ్ 75 సంవత్సరాల సిటిఆర్ఏ ప్రగతిని ముఖ్య అతిథులకు, రైతులకు వివరించారు. అనంతరం ముఖ్య వక్తలు మాట్లాడుతూ నాణ్యమైన పొగాకు ఉత్పత్తి, ఎగుమతుల ద్వారా భారతదేశం 9,400 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించటం అభినందనీయమన్నారు. అయితే ఇదే సమయంలో ఇటీవల సిటిఆర్ఏ పరిధిలోకి తెచ్చిన పసుపు, ఆముదం, అశ్వగంధ వంటి ప్రత్యామ్నాయ సాగుపై కూడా రైతుల్లో ఆసక్తి పెంచాలని సూచించారు. మొన్నటి తుఫానుకు పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారికి నష్టపరిహారంగా కనీసం 10,000 అందించినప్పుడే ఈ ప్లాటినం జూబ్లీ వేడుకలకు సార్థకత ఏర్పడుతుందని ఎంపీ భరత్రామ్ సూచించారు. అలాగే పొగాకు పంట విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, ఉత్తర్వుల మూలంగా రైతులు సందిగ్ధంలో ఉన్నారన్నారు. అలాగే కడియం నర్సరీల రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు, పరిశోధనలు చేసేందుకు ఏర్పాటు చేసిన రీసెర్చ్ సెంటర్ను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని వివరించారు. అనంతరం పలు పుస్తకాలను ఆవిష్కరించి సిటిఆర్ఏ రిటైర్డ్ డైరెక్టర్లు కె దేవ్సింగ్, కె కృష్ణమూర్తి, టీజీకే మూర్తిలతో పాటు పలువురు రైతులు, టెక్నికల్ సిబ్బందిని జ్ఞాపికలతో సత్కరించారు. 75 వసంతాలు 75 years ప్లాటినం జూబ్లీని మరి రాజమహేంద్రవరంలో జరుపుకోవడము చాలా ఆనందంగా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా మనము కోట్పా యాక్ట్ని ఫాలో అవుతా ఉన్నాం. అంటే కన్జంప్షన్ ఆఫ్ టొబాకోని తగ్గించే కార్యక్రమం. ఆ యాక్ట్ని ఫాలో అవుతూనే ఇంకొక పక్కన కన్ఫ్యూజన్, దీన్ని యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా పెరుగుతూ ఉంది. అంటే ఒకటి, వరల్డ్ మార్కెట్లో టొబాకోకి చాలా డిమాండ్ ఉంది. ఎస్పెషలీ ఇండియన్ వెరైటీ మన ఆంధ్రాలో, మన పశ్చిమ గోదావరి జిల్లాలో పండించే ఈ యొక్క ఎఫ్సివి వెరైటీకి చాలా డిమాండ్ ఉంది. ఒక కన్ఫ్యూజన్లో ఇది టొబాకో ఎంకరేజ్ చేయాలా లేకపోతే లేదా, లేకపోతే దీనివల్ల హెల్త్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అనే ఒక కన్ఫ్యూజన్లో మనం అంతా కూడా ఉన్నాం. ఒకటి, చైనా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్, మన మొత్తం ప్రపంచానికి లార్జెస్ట్ ప్రొడ్యూసర్. ఇండియా సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అని చెప్పలేము. ఇండియా ఏరియా వైజ్ ల్యాండ్ కల్టివేషన్ లో టొబాకోలో సెకండ్ లార్జెస్ట్. బట్ వైరాజ్ when it comes to the ప్రొడక్షన్, ఇప్పుడే జస్ట్ గూగుల్ చేస్తున్నాను, అదేవిధంగా ఏడీజీ గారితో కూడా మాట్లాడితే కొన్ని చోట్ల మనకి ఎక్కువ ఈల్డ్ వస్తుంది, కొన్ని చోట్ల తక్కువ ఈల్డ్ వస్తుంది. అంటే ఇంకా మనం టెక్నాలజీలో కానీ లేకపోతే ఆఫీసర్స్ ఇచ్చే వాళ్ళకి అసిస్టెన్స్లో కానీ వెనకబడి ఉన్నాం మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే. మరి అమెరికా మనకన్నా తక్కువ ల్యాండ్లో ఎక్కువ ఈల్డ్ చేస్తూ ఉంది. అదేవిధంగా మిగతా కంట్రీస్ కూడా మనం చూస్తే అది ఒక్కసారి ఒక క్లారిటీకి రావాల్సిన అవసరము భారతదేశ వ్యాప్తంగా కూడా ఉంది. ఇప్పుడు కేవలము టొబాకో ఓన్లీ చూయింగ్కి, స్మోకింగే కాకుండా ఈ టొబాకో నుంచి ఈ మధ్యకాలంలో చూస్తే ఎన్నో ఆయిల్ తీసి దాని ద్వారా ఎసెన్స్ తీసి పర్ఫ్యూమ్స్ లో విపరీతంగా వాడుతూ ఉన్నారు. దీనిపైన కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సంస్థ ప్రారంభించిన తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చిన 42 ఏళ్ల తర్వాత అనేక సందర్భాల్లో సమావేశాల్లోనూ సెమినార్లో పాల్గొనడం కూడా జరిగింది. అలాగే కల్వచర్లలో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయడంలో కూడా అప్పుడు మా సహకారం కూడా ఉండేది. ముందుగా ఇక్కడ రైతులు ఉన్నారు. నేను ఒకప్పుడు పొగాకు పండించిన రైతునే. కాకపోతే పొగాకు రైతులు ఆ రోజుల్లో వైట్ బెల్లీ దెబ్బతిని బేరన్లన్నీ మూసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి వస్తే దానివల్ల నేను రాజమండ్రి వచ్చి ఎమ్మెల్యే అయ్యాను నాకు తెలియదు. ఇవాళ పొగాకు
తాగండి పొగాకు తినండి అనే పరిస్థితి నుంచి మానండి అనే పరిస్థితిలో ఉన్నాం. బహుశా అందుకనే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ని ఆల్టర్నేటివ్ క్రాప్స్ని ఎన్నుకోవాలనేదే భారత ప్రభుత్వం కానీ స్థానికంగా ఉన్న డిమాండ్. ఆరోగ్య రీత్యా పొగ తాగటం సరైంది కాదు, పొగాకు నమలటం సరైంది కాదని మనం ప్రచారం చేస్తూ ఉన్నాం. కాకపోతే రైతులకి వివిధ పంటల్లో తర్ఫీదులు ఇవ్వాల్సిన అవసరం కూడా వస్తూ ఉంది. ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఏమిటని ఈ మధ్య మనం చూసాం. మన ప్రాంతంలో సీతానగర్ ప్రాంతంలో చాలా చోట్ల మానేశారు. మొన్న వరదల్లో మేము చూసాం చాలా చోట్ల. ప్రకాశం, గుంటూరు జిల్లాలో సర్వనాశనం అయిపోయినాయి మొత్తం కూడా. ఒకసారి వర్షం పడితే మచ్చ వస్తే దేనికి పనికిరాని పరిస్థితి. ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుందంటే చాలా ఆనందించదగ్గటువంటి అంశం. 53,000 కోట్ల రూపాయలు వాణిజ్యాన్ని చేస్తూ 9,000 కోట్ల రూపాయలు దీన్ని ప్రభుత్వానికి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడం. ఇప్పుడు పీయూష్ గోయల్ గారు దీన్ని ఇంకా కూడా పెంచాలి, ఈ పంటలను ఇంకా అభివృద్ధి చేయాలి, ఇంకా టొబాకో ద్వారా ఆదాయాన్ని మనం తీసుకురావాలనేటువంటి సంకల్పం. ఆయన ఒక చార్టర్డ్ అకౌంటెంట్. ఈ అంశాల్లో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులకి తప్పకుండా మన యువ పార్లమెంటేరియన్ తప్పకుండా సహాయం చేయాలి. ఈ గ్రోత్లో ఇంకా కూడా వారు భాగస్వామ్యం కావాలి.